ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ చూసినాక వీటన్నిటి మీద పని చేస్తున్న శిల్పి అన్న ఉంటాడు కదా, ఒక అన్న ప్రభాకర్ అన్న అంట. ఈ అన్న పేరు, ఈ అన్న ఆడికెంచి అల్లగడ్డకెంచి వచ్చిండు. ఆ అన్నతో 4 ముచ్చట్లు మాట్లాడదామని. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నావన్నా? బాగున్నాను. అల్లగడ్డలు అందరికి శనార్థులు అని చెప్పు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మొత్తం అల్లగడ్డకెంచి వస్తుందంట కదా ఇదంతా. అక్కడ ఏం పని నడిచింది, ఇక్కడ ఏం పని చేస్తున్నారన్న? అక్కడంతా రాయి తీసుకొచ్చిన తర్వాత రాయి మీద బొమ్మ చెక్కడం జరుగుతుందమ్మా. ఆ చెక్కిన బొమ్మలు అక్కడ తీసుకొచ్చి ఎరక్షన్ అంటే ఇన్స్టాలేషన్ సర్దుబాటు జరుగుతుంది అనమాట. ప్లాన్ ప్రకారం సర్దుబాటు జరుగుతుంది. ఎందుకన్నా రాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెక్కకుండా అక్కడనే అది చెక్కడం కష్టం అమ్మా. అలాగా అందుకని దానికి కొంత ఎక్విప్మెంట్ అవసరం, మిషనరీ అవసరం. అవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేం కదా, పెద్ద పెద్ద మిషనరీస్. అవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం కష్టం కాబట్టి అక్కడ ఆ మిషనరీ మీద చెక్కిన తర్వాత, కట్ చేసిన తర్వాత, స్టేబుల్ కట్ చేసి ఏపీస్ కాపీస్ కటింగ్ చేసిన తర్వాత అవి సర్దుబాటు చేయడానికి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి సర్దుబాటు చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ బండి మీదకెంచి తీయడం కూడా క్రేనే దించుతా? బండి మీద క్రేనే, మళ్ళీ నిలబెట్టుడు కూడా క్రేనే. నిలబెట్టు క్రేనే. అన్న ఇది ఎంతమంది ఏమంటారు శిల్పులు ఎంతమంది పని చేసిరన్న మొత్తం ఆడ? మోర్ దాన్ 300 మంది అండి. 300 మంది కన్నా ఎక్కువ శిల్పులు పని చేస్తున్నారు. 4 ప్లేసులు అక్కడ ఆళ్ళగడ్డలో 4 జాగాలలో ఒక 300 మంది పైన శిల్పులు పని చేస్తున్నారు. అక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ 120-130 మంది కన్నా ఎక్కువ స్టోన్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ సైట్లో. 130 మంది స్టోన్ వర్కర్స్ మొత్తం కలిపి 420 నుంచి 430 మంది అక్కడ ఇక్కడ కలిపి మొత్తం. అన్న ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీ దిక్కు? ఇప్పుడు మా దిక్కు అంటే మాకు ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు. మా దగ్గర మేడారము జాతర మొత్తం భారతదేశంలోనే 2వ అతిపెద్ద మహాకుంభమేళ అంటారు దీన్ని. అవునమ్మా, విన్నాను నేను. ఇది ట్రైబల్ జాతరలు ఉంటాయి కదా, ఆదివాసీ జాతరలలో కూడా ఇదే అతిపెద్ద ఆదివాసీ జాతర మన దగ్గర. అవును. ఇంత పెద్ద జాతరకు మీరు అందరు పని చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు అన్నారే? మాకు హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము చాలా టెంపుల్ వర్క్స్ చేసాం కానీ అవన్నీ కూడా ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక డిజైన్ ప్రకారం వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే అది ఆగమ శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రం ప్రకారం, ఆ సిద్ధాంతం ప్రకారం ఆ టెంపుల్ డిజైన్ చేయబడుతుంది. ఆ కార్వింగ్స్ అన్నీ చేసుకుని అని కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా డిఫరెంట్ థింగ్ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్రీ హ్యాండ్తో వర్క్ ఎలా చేస్తే బాగుంటుందో ఆ విధంగా ఉందన్నమాట. ఈ కేవ్ ఆర్ట్ దగ్గర నుంచి ఎలిమెంట్స్ తీసుకొని వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మన డాక్టర్ అరుణ్ గారు ఆదివాసీ దీనికి పిహెచ్డి చేశారు. ఆదివాసీ కల్చర్ అండ్ దీని మీద పిహెచ్డి చేశారు అనమాట. డాక్టరేట్ తీసుకున్నారు అరుణ్ కుమార్ గారు. ఆయన ఫైనలైజ్ చేస్తాను అనమాట డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ అన్ని ఆయన ఫైనలైజ్ చేసిన డ్రాయింగ్స్, ఆ నెరేషన్స్ అన్నీ కూడా అంటే ఒక స్టోరీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ కల్చర్ అంటే వీళ్ళ జీవన విధానం అంతా అవుట్ సైడ్, సమ్మక్క సార్లకల తరక స్టోరీ అంతా ఇన్సైడ్ అనమాట. ప్యానల్స్ దానికంటూ ఒక ప్రతి ప్యానల్కి ఏది పక్కన ఏది రావాలి, దేని పక్కన ఏది చెక్కాలి, దేని పక్కన ఏది ఇన్స్టాల్ చేయాలి అన్నదానికి కూడా సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్గా పోతుంది అనమాట. అన్న మరి అవతల బందుకు ఉన్న బొమ్మలే యువతల బందుకు ఉండవు, అది వేరు. అదంతా బయట స్టోరీ, అదంతా ఆదివాసీ తాలూకా లైఫ్ స్టైల్. ఇదంతా సమ్మక్క సారక్క తాలూకా లోపలంతా సమ్మక్క సారక్క అంటే కథ. ఈ వీటికన్నిటికీ కూడా ఇది పడిగిద్దిరాజు కదా. పడిగిద్దిరాజు అయితే పడిగిద్దిరాజు తాలూకా స్టోరీ సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అదే గోవిందరాజు సంబంధించినంతా దాంట్లో ఉంటుంది. అలాగే సారలమ్మదంతా దాని మీద ఉంటుంది. సమ్మక్కదంతా అటుపక్క ఉంటుంది అనమాట. పడిగిద్దిరాజుకు గోవిందరాజు స్వామికే కుండలు పెట్టిండ్రు, అమ్మలకు కూడా అవి కూడా వచ్చినాయండి. మోస్తూ పెడతాం. అందరికి అన్నిటికీ వస్తాయి కలసాలు, కుండలు అన్నింటికి వస్తాయి. 4 వస్తాయి. కాకపోతే అవి ఇంకా పెడతాం. ఇంకా అదంతా అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది అన్న? మాకు నెలాఖరికల్లా టార్గెట్ ఉంది. నెలాఖరికి ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇచ్చేశారు. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదైనా సరే జాతర టైంకి మాత్రం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. జాతర సవ్యంగా జరుగుతుంది అమ్మదయ వల్ల. అన్న ఇంకొక ముచ్చట, ఈ రాయిని ఏమంటారన్న? ఇది వైట్ గ్రానైట్. ఇది రాయచూట్ ఉంది. రాయచూట్ తెలుసుకుంది. రాయచూట్ దగ్గర నుంచి గ్రానైట్ క్వారీ నుంచి తీసుకొచ్చాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో దొరకదా? ఆంధ్రప్రదేశ్. ఇది రాయచూట్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఆంధ్ర బోర్డర్. అది ఆంధ్రాలో ఉంటుంది. అది అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం. స్టోన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆలగడ్డ తరలించాం. ఆలగడ్డలో కార్వింగ్స్ అంతా అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అనమాట. నేను అనుకున్నా మస్తు గుట్టలు ఉన్నాయి కదా, చుట్టుముట్టు గుట్టల రాళ్ళని తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడానికి అనుకున్నాం. లేదమ్మా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కార్వింగ్స్ పనికిరాదు, అంత స్ట్రెంగ్త్ ఉండవు అనమాట. కాబట్టి మా గ్రానైట్ క్వారీస్ నుంచే తీసుకుంటున్నాం. గ్రానైట్ ఒక్కొక్క స్టోన్ 27 అడుగులు
అవునా? ఒక స్టోను 60 నుంచి 70 టన్నుల బరువు. అవును, ఆ పిల్లలు చెప్పిండ్రు ఇప్పుడు. ఆ 70 టన్నుల బరువు ఉన్న స్టోన్ని అక్కడి నుంచి ఒకటే స్టోన్ని క్వారీ నుంచి తీసుకురావాలి, తీసుకొచ్చి దాన్ని చెక్కాలి, చెక్కి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే ఎంత ప్రయాణం నడుస్తుంది మీకు? 600 కిలోమీటర్లు అండి ఆలగడ్డ నుంచి ఇక్కడికి. రోజు లోడ్ ఎక్కుతుంది, మరుసటి రోజు మార్నింగ్ వస్తుంది. ఈరోజు సాయంత్రం లోడ్ బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటలు 12 గంటలు ఇక్కడ చేరుకుంటుంది. అది రోజు దినం రాత్రి లోడ్. అవును, ఈ పెద్ద బండ్లు తెచ్చిన లారీ అయితే 30 కిలోమీటర్ల కన్నా స్పీడ్ రాదు. 30 కిలోమీటర్ల స్పీడ్. మామూలు చిన్న ఇవన్నీ తీసుకొచ్చిన లారీలు అయితే 40-50 కిలోమీటర్ల స్పీడ్లో వస్తాయి. 600 కిలోమీటర్లు 12 నుంచి 13 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి. అన్న నువ్వు మొత్తం ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నట్టు వచ్చుడు కాదు మీ ఊళ్ళో కూడా? అంతకు ముందు అంతా క్వారీలో జరిగింది వర్క్. 35 రోజులు క్వారీలో స్టోన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మేము సైట్లో వేసుకున్న తర్వాత కార్వాస్ పని మొదలుపెట్టి 50 రోజు ఇది. శిల్ప శిలాకృతి, ఆర్ట్ కన్స్ట్రక్ట్స్, ఈ 4 ఉన్నాయి. 4 కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ. నీ డ్యూటీ ఏందన్నట్టు ప్రభాకరన్? నాది ఈ ప్రాకారం అంతా ఇవన్నీ ప్యానల్స్ ఫిక్స్ చేయించడం, ఆ బ్యాంబూస్ ఫిక్స్ చేయించడం, ఆ ప్రాకారం అంతా ప్రాకారము గిద్దెలు తగలగా వరకు కూడా కొద్దిగా చేపిస్తున్నాను. ఈ చందు వీళ్ళ బ్యాచ్ ఉంది, వీళ్ళు ఆలగడ్డ నుంచే. వీళ్ళందరూ కూడా పిల్లలు ఇన్స్టాల్ చేయడం, ఈ పిల్లర్స్ నిలబెట్టడం వీళ్ళ పని అనమాట. ఈ నిలబెట్టిన తర్వాత ఇంకో టీం వస్తుంది ఆలగడ్డ నుంచి, వాళ్ళ మీద అడ్డు భీములు నిలబెడతారు. ఇవన్నీ కూడా 50 రోజుల్లో జరిగినాయి. ఆ స్టోన్ ప్రొక్యూరింగే 35 రోజులు, 50 రోజులు వర్క్ అయింది. అంటే 85 రోజులు. ఈ రోజుకి ఇది 50 రోజు వర్క్ స్టార్ట్ చేసి మేము నెలాఖరి కంటే ఇంకో 10 రోజుల్లో టార్గెట్, 2 నెలలు టార్గెట్ ఫినిష్ అయిపోద్ది. ఇది ఎంత ఉందో ఇంకొక అంత వెళ్తుంది మీదకి, అంత పోతుంది. అది మొత్తం కలిపి మొత్తం 45 అడుగులు వస్తుంది. ఇప్పుడు ఇవి 4 దిక్కులో ఉన్నాయా అన్న, లేకపోతే ఎక్కువ ఉన్నాయా? 8 దిక్కులు ఉంటాయి. 8 గేట్లు. 8 గేట్లు. 8 గేట్లు అంటే 8 2 16 పెద్ద పెద్ద స్తంభాలు. అవునండి. అది కాకుండా 16 కాదు, అవతల వైపు మెయిన్ గేట్ 2 ఉన్నాయి కదా, 18. మళ్ళీ అమ్మవారి గద్దెలకు ఎడమ పక్కకి ఏవో 2 పెడతారన్నారు, అవేంటి అన్న? అవి కూడానండి. అవి కూడా ఇంత పెద్దవే. కానీ ఇది మంచిగా అనిపిస్తుంది అన్న చూస్తుంటే. ఎందుకంటే నేను పాత గద్దెలను చూసినా, కొత్త గద్దెలను చూస్తున్నా. రెండుకి తేడా అయితే మంచిగా ఉన్నది, బాగా అనిపిస్తున్నాయి. ఇది చరిత్ర. ఇది ఏంటంటే వరల్డ్ వండర్. ఇది ఇంత పెద్ద స్టోన్ కార్వింగ్ వర్క్, ఇంత పెద్ద మ్యాసివ్ స్టోన్స్ తోని 2 నెలలు 3 నెలల టైంలో 100 రోజుల టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ వరల్డ్ వండర్ అనమాట. అన్న ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చేసిండ్రు కదా, ఇవి చేయాలంటే మీరేం చదువుకొని ఉండాలి? మేము ఆర్ట్ చదువుకున్నాం అమ్మా. ఆర్ట్ చదువుకున్నాం. శిల్పకళ, చిత్రకళ, ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ లో నేను మాస్టర్ డిగ్రీ ఎంఎఫ్ఏ చేశాను అనమాట. నేను పెద్ద శిల్పి, ఇంత పెద్ద గుడి కడుతున్నావు, నీ చేతులకు మంచి శతకోటి వందనాలు. ఇస్తుంటే మంచి గుడులు ఇంకా మస్తు కట్టాలి. థ్యాంక్ యూ అమ్మా. పోయేస్తాను. థ్యాంక్ యూ.